నిజంగా ఒక మంచి సంకల్పం ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇది చేద్దామని డిసైడ్ అయ్యి దాని మీద టార్గెట్ పెడితే 100% అది సక్సెస్ అవుతుంది. మీరు అసలు ఒక వాస్తు పురుష మండలి మొత్తం తీసుకున్నప్పుడు అందులో మర్మస్థానాలు ఎక్కడెక్కడ ఉంటాయి, మహామర్మాలు ఎక్కడ ఉంటాయి, నాడులు ఎక్కడ ఉంటాయి, రజ్జులు ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఒక మహాసంకల్పం అంటే ఒక స్థలం తీసుకోవాలంటే ముందు స్థలం తీసుకోవడం, మనమే స్థలం కొంటామంటే అయిపోయింది అక్కడే. అంటే పంచిపోతాను మనం ఏదైతే అడుగుతామో అది ఇస్తుంది. అంటే మొన్న ఇల్లు కట్టుకున్నప్పుడే మన నక్షత్రం ప్రకారం ఏ దిక్కు పనిచేస్తుంది అని చూసుకొని దాని ప్రకారం మనం సైట్ కొనుక్కోవడం ఉత్తమం. అయితే సైట్ ఏదో ఒక 20-30 కొనేసాం, కానీ మన కోరికలు దాంట్లో తీరం. గృహ నిర్మాణంలో ఎన్ని దశలు? సో చాలామంది సార్ మేము గృహం అయితే నిర్మించుకుంటాము అని అనుకోవడం, ఫటాఫటా స్టార్ట్ చేసేసేయడం. మరి సక్సెస్ అవుతుందా? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? సో గృహ నిర్మాణానికి సంబంధించి ఎన్నో నియమాలు ఉన్నాయి, అర్థమైందా? అసలు గృహ నిర్మాణం యొక్క ముందు ఏముంటుంది, గృహ నిర్మాణం మొదలుపెట్టే బిఫోర్ ఆఫ్టర్, ఇవి ఎన్నో నియమాలు ఉన్నాయి. మనం అందులో కొన్ని నియమాల గురించి ఇప్పుడు మనము డీటెయిలింగ్గా మనం తెలుసుకుందాము. సో వాటికి సంబంధించిన వివరణ కూడా నేను ఇస్తాను మీకు. సో ఆ వివరణ ఇవ్వడానికైతే మనకి ఇప్పుడు శ్రీధర్ గారు ఉంటారు. సో ఒకసారి ఆ వీడియో అనేది మొత్తం చూడండి. సో ఇప్పుడు కంప్లీట్గా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది, చూడండి. సో మొట్టమొదటిగా అసలు మనం ఒక ఇల్లు నిర్మించాలి అని డిసైడ్ అయితే కనుక మొట్టమొదట గృహ నిర్మాణానికి సంబంధించిన సంకల్పం అనేది ఉంటుంది. సో సంకల్పం గురించి తర్వాత మీకు శ్రీధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్పుడు విందాము. సో ఇది మొదటి నిర్మాణ దశలో మన సంకల్పం మొదటిది, ఇది మీరు రాసి పెట్టుకోండి. రెండవది, అసలు ఒక ఇల్లు నిర్మించాలంటే టోటల్ ఏకశితి వాస్తు పురుష మండలి బేస్ మీద టోటల్ స్థలాన్ని ముందు సెట్ చేసుకొని ఇందులో ఒక భాగం కంప్లీట్గా 100% ఖాళీ ఉండేటట్టు చేసుకోవాలి, మొదటి నియమం. రెండవ నియమంలో అసలు ఒక ఇంటికి సంబంధించిన గణితం చేసినప్పుడు ఇది విశ్వకర్మ గణితం. సో విశ్వకర్మ గణితం ప్రకారం అయితే మనకు శ్రీధర్ గారు చేస్తారు, మనమేమో స్థాపత్య వేదం చేస్తాం. సో 16కి 16 అంశాలు ఇక్కడ సెట్ అయిపోయినాయి, చూసారా? సో ఈ విధంగా అసలు ఒక పేరు యొక్క జన్మ నక్షత్రం తీసుకొని ఆ నక్షత్రానికి మ్యాచ్ చేస్తూ మొత్తం గణితం చేస్తే అసలు ఆ గణితం అంటే ఆ ఇంటి యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అనేది డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. దీని తర్వాత అసలు ఒక వాస్తు పురుష మండలి మొత్తం తీసుకున్నప్పుడు అందులో మర్మస్థానాలు ఎక్కడెక్కడ ఉంటాయి, మహామర్మాలు ఎక్కడ ఉంటాయి, నాడులు ఎక్కడ ఉంటాయి, రజ్జులు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకొని అవన్నీ డ్యామేజ్ కాకుండా మనకు ఒక ప్రాపర్ వేలో కన్స్ట్రక్షన్ చేయడానికి కొన్ని నియమాలు, నిబంధనలు, వాల్ అలైన్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది స్టెల్లార్ బేస్డ్ సిస్టంలోని కండిషన్. అదేవిధంగా వాస్తు పురుషుణ్ణి మనం నిజంగా ఇలా డ్రా చేసినప్పుడు ఈశాన్యం అనే పవిత్రమైన స్థానంలోనే పూజ గది ఉండాలనేది ఇక్కడ కండిషన్. సో ఇది చాలా అద్భుతమైన నియమం. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం, సో 4 చూశారు కదా. ఇప్పుడు ఇంకా మనం డీటెయిలింగ్గా వెళ్తే అసలు స్వస్తిక గృహం గురించి ఎప్పుడన్నా విన్నారా మీరు? సో స్వస్తిక గృహం అనేది ఇక్కడ చూడండి, టోటల్ తూర్పులోని 9 భాగాలలో 4వ స్థానంలో డోర్ ఉంటుంది. అదేవిధంగా దక్షిణంలో 9 భాగాల్లో 4వ స్థానంలో డోర్ ఉంటుంది. పడమరలో కూడా 4వ స్థానం, ఉత్తరంలో కూడా 4వ స్థానం. బట్ దీని కండిషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, 4 నుంచి ఎంటర్ అయ్యాం, 4 నుంచి బయటికి వెళ్తాం, 4 నుంచి ఎంటర్ అయ్యాం, 4 నుంచి బయటికి వెళ్తాం, 4 నుంచి ఎంటర్ అయ్యాం, 4 నుంచి బయటికి వెళ్తాం. సో ఇక్కడ ఆల్వేస్ సెంటర్లో కిటికీలు పెట్టేస్తాం, ఈ సెంటర్ లైన్స్ మొత్తం కిటికీలు పెట్టేసేసి 4వ స్థానంలో డోర్ పెట్టి దీని ఆపోజిట్ కిటికీ పెడతాం. ఇక్కడ కిటికీ, ఇక్కడ కిటికీ, డోర్, ఇక్కడ డోర్, ఇక్కడ కిటికీ, ఇక్కడ కిటికీ, ఇక్కడ డోర్, ఇక్కడ కిటికీ, ఇక్కడ కిటికీ. సో ఈ విధంగా మొత్తం అలైన్మెంట్ అనేది చాలా ప్రాపర్ వేలో అనేది వస్తుంది. సో ఫైనల్గా వాస్తు పురుషునికి సంబంధించిన టోటల్ మర్మస్థానాలు విశ్వకర్మ ప్రకారం ఈ విధంగా డిజైన్ చేసినప్పుడు ఇవి చాలా మైన్యూట్ లెవెల్లో అసలు ఎక్కడ అలైన్మెంట్స్, ఈ నాడులు, రజ్జులు, మర్మస్థానాలు, మహామర్మాలు, షణ్మర్మాలు ఇవన్నీ డ్యామేజ్ కాకుండా ప్రాపర్ వేలో స్ట్రక్చర్ చేసుకోవడానికి ఇలా సెట్ చేసుకుంటాం.
ఫైనల్గా ఒక ప్లాన్ అనేది డిజైన్ చేసినప్పుడు ఈ విధంగా చేసుకొని అసలు గోడలు ఎక్కడ కట్టాలి, ఇంటి లోపల మర్మస్థానాలు డ్యామేజ్ కాకుండా ఏం చేయాలి, సో వీటి ప్రకారం ఇదంతా ఒక క్రమబద్ధంగా మనకు వెళ్తుంది. సో వీటి గురించి జస్ట్ ఇప్పుడు ఓవరాల్గా మీకు ఒక్కొక్కటి డీటెయిలింగ్గా శ్రీధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి. ఇంతసేపు నేను టోటల్గా ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించిన దశల గురించి చెప్పాను కదా, ఇప్పుడు డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ మనకు శ్రీధర్ గారు అందిస్తారు. సో అసలు సంకల్పం ఏంటి, మహాసంకల్పం ఏంటి, నిజంగా ఒక మంచి సంకల్పం ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇది చేద్దామని డిసైడ్ అయ్యి దాని మీద టార్గెట్ పెడితే 100% అది సక్సెస్ అవుతుంది. మీరు బాహుబలి సినిమా చూశారు, పార్ట్ 1 పార్ట్ 3 ఇట్లా పెట్టారు పార్ట్స్. ఎందుకు పెట్టారు? లాస్ట్లో ట్విస్ట్ లాగా పెట్టేసేసి ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో చూడండి, తర్వాత సినిమాలో చూడండి అని చెప్పగానే నెక్స్ట్ సినిమా కోసం రెడీగా ఉంటాం మనం. అలాగే మొన్న రీసెంట్గా నేను పరాశ్రీ గారి దగ్గరికి వెళ్ళాను కదా, ఆదిత్య పరాశ్రీ, నారాయణపేట్. సో బిజ్వార్ గ్రామం, సో త్రిశక్తి పీఠం అది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనది కూడా ఎంత అద్భుతమైన సంకల్పం తెలుసా. నిజంగా సార్ అందరి కోసం ఆ దేవుడు ఉన్నప్పుడు నిజంగా మరి ఈ కలికాలంలో కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఈ అంటు ముట్టు లాంటివి చాలామంది చేయడం వల్ల అందరికీ ఆ దేవుడి దర్శనం అవ్వడం లేదు. సో నా సంకల్పం ఏంటంటే ఒక త్రిశక్తి పీఠాన్ని పెట్టి అందరికీ మంచి జరిగేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఒక మొత్తం క్షేత్రాన్ని ఆయన ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన చిన్న చిన్న సలహాల గురించి మనల్ని పిలవడం నిజంగా మనం అదృష్టంగా మనం భావిస్తాం. సో మరి ఇంటి నిర్మాణంలో ఇలాంటి సంకల్పం మీరు కూడా చేసుకోవాలా లేదా? సో అసలు ఆ సంకల్పం ఎలా ఉండాలి, ఏంటిది, మొదటి నుంచి చివరి దశలు ఏముంటాయి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకొంచెం డీటెయిలింగ్గా కొంత డిఫరెంట్గా మనకు శ్రీధర్ గారు ఇప్పుడు చెప్తారు, చెప్పండి. నమస్తే. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటే దాంట్లో ముందు ఒక మహాసంకల్పం అంటే సార్ ఇక్కడ ఫస్ట్లో ఇది ఒక ప్లెయిన్ పేపర్. అంటే ఒక కుటుంబ యజమాని ఇల్లు కట్టాలంటే ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. ఇల్లు కట్టాలి, స్థలం లేదు, ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక మహాసంకల్పం అంటే ఒక స్థలం తీసుకోవాలంటే ముందు స్థలం తీసుకోవడం, మనమే స్థలం కొంటామంటే అయిపోయింది అక్కడే. అంటే పంచిపోతాను మనం ఏదైతే అడుగుతామో అది ఇస్తుంది. అది చాలా వీడియోస్ ఉంటాయి సార్. అదేంటంటే ఈ గృహం కట్టాలనుకుంటే ఆల్రెడీ ఒక స్థలం ఉందనుకోండి, ఆ స్థలం కొన్న తర్వాత ఎప్పుడు కూడా యజమాని ఆ స్థలం అడిగి పెట్టడం. ఆ చెట్లు పెరిగిపోయి ఉంటాయి, అది ఇస్తారు. ఒకసారి ఫోన్ చేస్తారు, ఇల్లు కట్టాలనుకుంటున్నాం అంటే స్థలం ఎక్కడ ఉందంటే ఎక్కడో ఉందండి. ఆ స్థలం రాళ్ళు కూడా ఆయన తెలియదు. అంటే ఆ స్థలానికి చాలా దూరం ఉన్నారు ఆయన. ప్రతిరోజు ఆ స్థలంలో అడిగి పెడతారనుకోండి, ఏదో ఒక రోజు అది మనం అట్రాక్ట్ చేస్తుంది. దాంతో కమ్యూనికేషన్ పెరుగుతుంది. అంటే భూమితో కమ్యూనికేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు యాక్చువల్ మేము చేసిన అదే సార్. ప్రతిరోజు ఆ సైడ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు కట్టాలి నిజమైపోతుంది. మనం అంటే మహాసంకల్పం ఎలా ఉంటుంది మీరు అన్నారు చూడండి, ఇది బాహుబలి సినిమా గురించి. ఒక సినిమాకి వెళ్దాం అనుకోండి, మనం ఏం చేస్తాం, అన్నీ మొత్తం టకటక రెడీ చేసుకుని ఆ టైంకల్లా వెళ్ళిపోయి కూర్చొని ఊహించుకుంటాం. పాప్కార్న్ తినుకుంటూ, థమ్స్అప్ తాకుంటూ సినిమా చూస్తే ఎలా ఉంటుంది ఊహిస్తాం. అంత ముందు లేదు ఊహ. ఆ ఊహించిన తర్వాత నిజంగా జరుగుతుంది అక్కడ. అలా ఏంటంటే ముందు మనం ఇల్లు తీసుకెళ్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం. అది ఆ ప్లానింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ మైండ్లో ఫీడ్ అయిపోతే కడదాం. అప్పుడు అప్పు లేకుండా ఎవరికి కట్టరు సార్. భయపడాల్సిన అవసరం లేదు. తీరద్ది ముందు ఒకటి ఏర్పడద్ది కదా. అలా ఏంటంటే ఒక మహాసంకల్పం చేసుకున్న తర్వాత ఒక స్థలం ఉందనుకోండి, ప్రతిరోజు ఆ సైట్లో వెళ్ళండి. ప్రతిరోజు వెళ్తూ ఉండండి. వెళ్ళి ఆ సైట్లో కూర్చొని 2 నిమిషాలు రోజు గడిపేసి వస్తే ఖచ్చితంగా ఒకరోజు మనకి ఇల్లు అది రప్పిస్తూ ఉంటుంది. ఆ లాస్ట్ ఇల్లు అదే మనం చేసింది కూడా. వాడు చెప్పింది అదేనండి. ప్రతిరోజు అన్న ఇల్లు కట్టలేకపోతున్నాం అరే నువ్వు ప్రతిరోజు సైట్లోకి వచ్చే. ఇప్పుడు నేను సంగీతం పాటలు చెప్తాను సార్. చెప్పినప్పుడు గిటార్కి నాకు గురువు చెప్పిన విషయం ఏంటంటే, అరే నీకు ప్రాక్టీస్ ప్రతిరోజు చేయాలి. ఒకవేళ నీకు ప్రాక్టీస్ చేయడం కుదరలేనుకో, ఒకరోజు ఆ ఇన్స్ట్రుమెంట్ చేతితో పట్టుకుని ఆడబెట్టాయి మళ్ళీ. అదేంటి సార్ అంటే పట్టుకుని చేతితో పెట్టా, ఈ రోజు నీ ప్రాక్టీస్ అయిపోయింది అంతే. అలా ఏంటంటే ప్రతిరోజు ఆ సైట్లోకి వెళ్ళి రండి, ఏదో ఒకరోజు ఇల్లు ఏర్పడద్దు. కాళ్ళు ప్రాక్టికల్ చేసుకోండి సార్, నా మాట అర్థమైంది శుద్ధి కానీ. ఇలా ఇది సంకల్పానికి సంబంధించిన అనమాట. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఈ సంకల్పం చేసిన తర్వాత మనకి ఆల్రెడీ సైట్ ఉంది అంటే మొన్న ఇల్లు కట్టుకున్నప్పుడే మన నక్షత్రం ప్రకారం ఏ దిక్కు పనిచేస్తుంది అని చూసుకొని దాని ప్రకారం మనం సైట్ కొనుక్కోవడం ఉత్తమం. అయితే సైట్ ఏదో ఒక 20-30 కొనేసాం, కానీ మన కోరికలు దాంట్లో తీరం. డబుల్ బెడ్రూమ్ కావాలంటే 20-30 అవ్వదు. అయితే ఏంటంటే ముందే సార్ మాకి ఏ సైట్ కావాలి, మా నక్షత్రం ఇది, మా నక్షత్రానికి ఎంత సైట్ కావాలి అని అనుకోండి. బాబు మీకు ఈ ఫేసింగ్ పనిచేస్తుంది, మీకు కావాల్సిన కోరికలు డబుల్ బెడ్రూమ్ కావాలంటే ఎంత సైట్ కావాలని అనుకోండి. కొనుక్కునేది అదే కొనుక్కుంటాం, అప్పటితో అయిపోతుంది. తర్వాత ఆ సైట్ ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఆ మూల కట్ చేసుకొని దాన్ని ఒకటి డిజైన్ చేసుకుంటాం.
చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కుటుంబ యజమాని గణితం తీసుకొని ఆయాది గణితం కట్టిన తర్వాత బాబు ఈ కొలతల్లో మీకు ఇంత ఇల్లు పడద్దండి అంటే ఓకే సరే అయిపోయింది. ఇది తర్వాత నెక్స్ట్ దాని చుట్టూ కూడా వచ్చిన తర్వాత ఒకసారి గ్రిడ్ వేసుకుని 9x9 గ్రిడ్ తయారు చేసుకున్న తర్వాత మనం ఎలా స్థలశుద్ధి మనం లాస్ట్ టైం చెప్పామండి. ఆ స్థలశుద్ధి ఎలా చేస్తామో చెప్తాము. ఆ స్థలశుద్ధి అయిపోయిన తర్వాత ఈ మహామర్మాలు, షణ్మర్మాలు, ఉపమర్మాలు, ఉపాంగమర్మాలు ఇవన్నీ తీసిన తర్వాత ఈ సైటు యోగ్యత ఉంది అంటే ఈ సైట్లో ఇంత ఇల్లు కట్టచ్చు, ఈ గణితంతో సైట్ ఇల్లు పడద్దు అనేసి అప్పుడు ఆ ముహూర్తం తీసుకొని వచ్చిన తర్వాత వాస్తు పురుష మండలి దాంట్లో అప్లై చేసిన తర్వాత భూమి మీద ఎనర్జీ లెవెల్స్ అని చెక్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ మండలంతో తయారు చేసుకొని ఈ మర్మస్థానంలో పిల్లర్లు గోడలు పడకుండా చెక్ చేసుకుంటే ఫైనల్గా ప్లాన్ ఇలా వస్తుందండి. అయితే దీంట్లో కొన్ని ఏంటంటే కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఒక ఇల్లు తీసుకొచ్చిన తర్వాత సార్ మాకు ఈ సైట్ ఉంది, దీంట్లో వాళ్ళ పాపం వాళ్ళని తప్పట్లేదు సార్. ఎలా అంటే మాకు మర్మస్థానం తీయాలి, 60 జోన్స్ కట్టాలి, తర్వాత ఆ డోర్స్ సెంట్రల్ డోర్స్ ఉండాలంటే అన్నిటి సెంట్రల్ డోర్ పడకపోవచ్చు, అన్నిటి ఈ సెంట్రల్ పడకపోవచ్చు. ఆ ప్లాన్ బట్టి డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇన్ని దశలు అంటే మనకి చూడండి సార్ ఇప్పటికి ఎన్ని దశలు వచ్చినాయి దీంట్లో. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8వ దశకు ప్లాన్ దశలు కానీ ఇంకా ఎంతో డెప్త్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని మనం చెప్తాం. అవును సార్. అంటే ఇవన్నీ కూడా దశలు చేసిన తర్వాత ఇలా చేసి ఎవరైనా ఇల్లు కడుతున్నారో ఒకసారి చెప్పమని చెప్పండి సార్. మనం ఎవరిని అవమానం పరచడానికి వీడియో చేయట్లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే సంకల్పం అనే టాపిక్ వదిలేసేసి మిగతావన్నీ నేను చేసిస్తాను జనరల్గా అయితే. మీరేమో ఫస్ట్ నుంచి మొత్తమే చేసిస్తాను. ఇలా చేసిన తర్వాత ఇల్లు ఖచ్చితంగా కట్టగలం మనం. అది ఆ రోజు మనం ఇంట్లోకి పడుకుంటామే అప్పుడు బాగుంటుంది. ఎలా ఏంటంటే చాలా మంది డల్ అయిపోయి ఉంటుంది. కింద కామెంట్స్ కూడా పెడుతుంటారు పాపం చాలా మంది, మాకు స్థలమే లేదు ఇల్లు ఏం కొనుక్కు కట్టుకుంటాం అంటే వస్తుంది, కొంచెం టైం పడుతుంది. మీ జాతకం చూసుకోవాలి. సో ఇక్కడ వినండి, సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో వీటికి సంబంధించి మీరు ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడాలంటే మనము చేసే ప్రతి వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఆయన నంబర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.